Okay, good morning students. Before class I discuss about the preservatives. Preservatives గురించి మనం డిస్కస్ చేసాం. What is the preservation? అసలు what is the preservatives? అయితే first of all preservatives. ఈ preservatives మనం చూసినట్లయితే the materials or substances that we use in a different preservation of food is called as a preservatives. Okay, preservatives means the materials are a substances. The materials or substances that we use different preservatives of food is called as a preservation. What is the preservation or what is the preservatives means the materials are substances that we use in the different preservatives of food is called as a preservation. అంటే ఏవైతే ఫుడ్ మెటీరియల్స్ ఉన్నాయో వాటిని మనం డిఫరెంట్గా ప్రిజర్వ్ చేయడాన్ని మనం ప్రిజర్వేటివ్స్ అంటాం. అంటే ద మెటీరియల్స్ ఆర్ సబ్స్టాన్సెస్ దట్ we use different preservatives of food is called as a preservation. Okay, understand? Preservation means what is the preservation? The materials are substances that we use in a different preservatives of food is called as a preservation. అయితే ఈ preservation చేయడానికి which type of substances, which type of materials అని మనం యూజ్ చేస్తామమ్మా అంటే ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి సాల్ట్, ఆయిల్, టర్మరిక్ and sugar and honey etc. వీటన్నిటిని కూడా మనం ప్రిజర్వేషన్ చేయడానికి యూజ్ చేసేటువంటి సబ్స్టాన్సెస్. ఓకే, వాట్ ఈస్ ద ప్రిజర్వేటివ్స్ అండ్ ద మెటీరియల్స్ ఆర్ సబ్స్టాన్సెస్ దట్ వి యూజ్ ఇన్ ఏ డిఫరెంట్ ప్రిజర్వేటివ్స్ ఆఫ్ ఫుడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రిజర్వేషన్. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి సాల్ట్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, టర్మరిక్ కావచ్చు, షుగర్ కావచ్చు, హనీ కావచ్చు ఎక్సెట్రా. Okay, understand? Okay, this is the preservation. Okay, next one is natural. There are the two types of the preservative methods are present. How many types are present? There are the two types of preservatives methods. Two types of methods are present. One is the natural preservatives and the second one is the chemical preservatives. Okay, what is meant by the natural preservatives? Natural preservatives is commonly used in our at home. Okay, next okay, first one is natural preservatives. ఈ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ కనుక చూస్తే న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ అవర్ హోమ్ ఆర్ అట్ హోమ్. ఈ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అనేటువంటివి కామన్గా మనం హౌస్లో ఎవ్రీడే ప్రతి సమ్మర్ హాలిడేస్లో మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పికిల్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటాం. ఓకే, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పికిల్స్ అనేవి టామరిన్ అవ్వచ్చు, లేకపోతే టమాటో ఆర్ మ్యాంగో, లెమన్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని మనం ఫుడ్ మెటీరియల్స్ని
పికిల్స్గా ప్రిపేర్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అవి న్యాచురల్ అంటే న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్ ప్రిజర్వేటివ్స్. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్లో వచ్చేటప్పటికి కామన్లీ యూజ్డ్ ఇన్ అవర్ ఎట్ హోమ్, మన హోమ్లో కామన్గా మనం ప్రిజర్వేషన్ చేసేటువంటి వాటిని న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ కింద చెప్పుకుంటూ ఉంటాం. కెమికల్ ప్రిజర్వేటివ్స్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి some chemicals such as benzoates and nitrates and sulfates. వీటిని మనం వేటి కింద డిస్కస్ చేస్తామని బెంజోయేట్స్, నైట్రేట్స్ అండ్ సల్ఫేట్స్ అనేవి మనం కెమికల్ ప్రిజర్వేటివ్స్ కింద డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్ ప్రిజర్వేటివ్స్. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ వచ్చేటప్పటికి మనం ఏం డిస్కస్ చేయొచ్చండి? న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ వచ్చేటప్పటికి కామన్లీ యూజ్డ్ ఇన్ అవర్ ఎట్ హోమ్. అండ్ కెమికల్ వచ్చేటప్పటికి కెమికల్స్ సచ్ యాజ్ బెంజోయేట్స్, సల్ఫేట్స్ అండ్ నైట్రేట్స్ని మనం ఈ కెమికల్ ప్రిజర్వేటివ్స్ కింద డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ప్రిజర్వేటివ్స్. But some of the chemical preservatives are harmful to our health. But some of chemical preservatives harmful to our health. Okay, see natural preservatives and chemical preservatives. Natural preservatives means what is that? Natural preservatives commonly used in our home. Next, chemical preservatives. Some chemicals such as benzoates, nitrates and sulfates are also used in preservatives. But some of the chemical preservatives too harmful to our health. And some of the chemical preservatives. ఈ కెమికల్ ప్రిజర్వేటివ్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఏం జరుగుతూ ఉంటాయంట? ఈ కెమికల్ ప్రిజర్వేటివ్స్ వచ్చేటప్పటికి మనకి కొంత హెల్త్ను కూడా డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ కెమికల్స్తో తయారైనటువంటివి కాబట్టి మనకి డిఫరెంట్ ఏదైనా డిసీజెస్ అనేవి రావడం లేదా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం ఇలాంటివన్నీ కూడా జరగడం అనేది జరుగుతుంది. అంటే కెమికల్ ప్రిజర్వేటివ్స్ని యూజ్ చేసుకుని న్యాచురల్ ప్రిజర్వేటివ్స్లో వచ్చేటప్పటికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకు ఉండవు. అదే కెమికల్ ప్రిజర్వేటివ్స్ వచ్చేటప్పటికి మనకి కొంత సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడానికి పాజిబిలిటీస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కెమికల్స్ అంటే యాజ్ యూజువల్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ప్రజెంట్. అంటే ఏదైనా ఒక మెడిసిన్ మనం తీసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించి ఏదో ఒక యు ఆర్ టేకింగ్ ఫర్ ద లార్జ్ అమౌంట్ ఆన్ ద టైమ్ ద సైడ్ ఎఫెక్ట్స్ విల్ బికమ్ because that we have in taking for the paracetamol heavily take on the time the face will be swallow and eyes weakness అయితే అట్లా మనకి డిఫరెంట్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఓకే, బట్ సమ్ ఆఫ్ ద కెమికల్ ప్రిజర్వేటివ్స్ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్. ఒకసారి మనకి ఆ కెమికల్ ప్రిజర్వేటివ్స్ని ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మోతాదులో మనం తీసుకుంటే మ్యాక్సిమం హెల్త్ కూడా డ్యామేజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయండి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రిజర్వ్డ్ ఫుడ్ బ్రాట్ ఫ్రమ్ ద మార్కెట్. అయితే ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి మనము ఎక్కడ నుంచి యూఆర్ బయింగ్ ఫర్ ద మార్కెట్స్. ఓకే, ఎస్ ఆర్ నో? ఎస్. ఓకే, యూఆర్ బయింగ్ ఫర్ ద ప్రిజర్వేటివ్స్ ఇన్ ఏ మార్కెట్స్. You are buying the preservatives in the markets. Okay, ma'am? In the markets. So we should be careful. We should be careful while using the preserved food brought from the market. While brought from
brought from while using the preserved food brought from the markets. We should carefully while using the food in a brought from the markets. మనం ఏదైనా ఫుడ్ మెటీరియల్ తెచ్చేటప్పుడు we are buying for that markets in a different varieties of food items. On the time your must and should కేర్ఫుల్గా ఉండాలి. ఏదైనా ఫుడ్ ఐటమ్ మనం తెచ్చేటప్పుడు కేర్ఫుల్గా వాటిని చెక్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్రిజర్వేటివ్ మెథడ్స్, టైప్స్ ఆఫ్ ప్రిజర్వేషన్. Types of preservation. Types of preservation. Types of preservation. Adding salt, oil, turmeric. వేటిలో యాడ్ చేస్తామండి మనం? యాడింగ్ సాల్ట్, ఆయిల్, టర్మరిక్ అనేది దేనిలో మనం యాడ్ చేసుకుంటాం? పికిల్స్. మెథడ్. Adding salt, oil, turmeric, pickles. And second one, adding only salt. Mango pieces and lemon pieces. Adding sugar syrup. Fruit juices, jams. And jams. Okay, next. Fourth one is honey. Honey వచ్చేటప్పటికి some fruits. Benzoios వచ్చేటప్పటికి jams and fruit juices, cool drinks, jams and fruit juice. Next one వచ్చేటప్పటికి nitrates. Seventh one వచ్చేటప్పటికి sulfates. Nitrates and sulfates. Nitrates వచ్చేటప్పటికి meat. Next sulfates వచ్చేటప్పటికి dry fruits. Okay, dry fruits. Okay, Seema, the types of preservatives lo వచ్చేటప్పటికి first one, the natural. There are the two types of the preservatives will be discuss చేద్దాం మనం. అయితే ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి కెమికల్ ప్రిజర్వేటివ్స్ డిస్కస్ చేసాం. న్యాచురల్ ప్రిజర్వేటివ్స్లో వచ్చేటప్పటికి యాడింగ్ సాల్ట్ అండ్ ఆయిల్ అండ్ టర్మరిక్ వచ్చేటప్పటికి మనం ఎవ్రీడే న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఇన్ అవర్ home, commonly used in our home అనుకున్నాం. Every year you are doing for in our home in our grandmothers, mothers are preparing for the pickles. Okay, that is the natural preservatives కింద డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. యాడింగ్ సాల్ట్ అండ్ ఆయిల్ అండ్ టర్మరిక్ వచ్చేటప్పటికి పికిల్స్. యాడింగ్ ఓన్లీ సాల్ట్ వచ్చేటప్పటికి మ్యాంగో పీసెస్ అవ్వచ్చు లేదా లెమన్ పీసెస్ అవ్వచ్చు ఎక్సెట్రా. యాడింగ్ షుగర్ సిరప్. ఈ షుగర్ సిరప్ అనేటువంటిది మనం ఫ్రూట్ జ్యూసెస్లో జామ్స్లో మనం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి హనీ. సమ్ ఫ్రూట్స్ నుంచి మనకి ఈ హనీని స్టోర్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్
ఈ బెంజోయేట్స్ అనేవి కెమికల్ ప్రిజర్వేటివ్స్ కింద డిస్కస్ చేయడం జరిగింది. ఈ త్రీని మనం బెంజోయేట్స్, నైట్రేట్స్ అండ్ సల్ఫేట్స్ని కెమికల్ ప్రిజర్వేటివ్స్ కింద డిస్కస్ చేయడం జరిగింది. ఈ బెంజోయేట్స్ వచ్చేటికి కూల్ డ్రింక్స్ ప్రిపరేషన్లో, అలాగే మనకి జామ్స్, ఫ్రూట్ జ్యూసెస్లో మనకి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నైట్రేట్స్ వచ్చేటికి మీట్, అంటే ఇప్పుడు మాంసాహారాలు ఉంటాయి కదా, నాన్ వెజెస్, వాటిలో మనకి నైట్రేట్స్ని యూజ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ 7th వన్ వచ్చేసి సల్ఫేట్స్. ఈ సల్ఫేట్స్ వచ్చేటికి మనకి డ్రై ఫ్రూట్స్, క్యాషినట్స్ కావచ్చు, ఆల్మండ్స్ కావచ్చు, పిస్తా, ఇలా డిఫరెంట్గా ఉన్నటువంటి వాటిలో మనకి ఏం చేస్తారమ్మా అంటే డ్రై ఫ్రూట్స్ యొక్క వేలో మన కెమికల్ ప్రిజర్వేటివ్స్ నిల్వ స్టోర్ చేయడానికి మనకి ఈ సల్ఫేట్స్ యూజ్ చేస్తారు. ఓకే, మీట్ అంటే ఏంటి మేడం, ఎవ్రీ డే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కదా అంటే ఈ మీట్ని ఎలా స్టోర్ చేస్తారు అంటే ఇప్పుడు వన్ ప్లేస్, ఇప్పుడు మనకి మ్యాంగోస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్, అంటే వన్ స్టేట్ నుంచి అనదర్ స్టేట్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అలాగే అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ కెమికల్ ప్రిజర్వేటివ్స్ కనుక మనం యాడ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ ఎక్కువ కాలం మనకు స్టోర్ అయి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీట్ ఏం చేస్తారు, నైట్రేట్స్ అనేటువంటి ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేయడం వల్ల అది లార్జ్ డేస్ మనకి ఫ్రెష్గా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా మనకి ఈ ప్రిజర్వేటివ్స్ ఉపయోగించి సమ్ న్యాచురల్ కెమికల్ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసి మనకి ఫుడ్ని ఎక్కువ రోజులు ప్రిజర్వేషన్ చేసుకోవడానికి, అవి ఎక్కువగా స్పాయిల్ అవ్వకుండా మనం ఎక్కువ రోజులు వాటిని స్టోర్ చేసుకోవడానికి మనకు పాసిబిలిటీస్ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ ప్రిజర్వేషన్ మెథడ్స్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి when you buy in the food items in the market, when you buy in the food items in the market, when you buy in the food items in the market, don't forget read the manufacturing date, and expiry date. Okay, when you buy in the market, food items in the market, don't forget read the manufacturing date. అంటే ఏదైనా ఫుడ్ ఐటమ్ we are buying the బిస్కెట్ ప్యాకెట్స్ అవ్వచ్చు, లేదా చాక్లెట్స్ అవ్వచ్చు, లేకపోతే వీట్ ఫ్లోర్ అవ్వచ్చు, లేకపోతే రైస్ ఫ్లోర్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాం. ప్యాకెట్స్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి నవేడేస్. అయితే ఆ ప్యాకెట్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారంటే ఎప్పుడు దాన్ని ప్రిపేర్ చేశారు అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏదైనా ఒక ప్యాకెట్ బయింగ్ చేసుకున్నారు అంటే ఆటోమేటికల్లీ మీరు ఫస్ట్ ఏం చూడాలండి, ఎక్స్పైరీ డేట్ చూడాలి. ఎక్స్పైరీ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసి తర్వాత ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి. అంటే ఏంటంటే ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి లార్జ్ అమౌంట్లో మనకు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఆటోమేటిక్గా పెట్టేస్తుంటారు. సమ్టైమ్స్ షాప్ వాళ్ళు వాటిని అబ్జర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పైరీ డేట్ చూడాలి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. ఒక్కొక్క ఫుడ్ ఐటమ్కి వచ్చేట్టు ఒక 6 months అని, లేదా 2 weeks అని, 2 months అని, లేకపోతే 2 years అని ఇలా మనకి ప్రొడ్యూస్ చేస్తుంటారు. కెమికల్స్ వచ్చేటప్పుడు లార్జ్ అమౌంట్ అంటే 3-4 years వరకు యూజ్ చేసుకునే విధంగా మనకి ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫుడ్ ఐటమ్స్లో వచ్చేటికి ఒక 2 months అని, 3 months అని, 5 months అని, 1 year అని ఇలా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా when you buying in food items in the markets, and don't forget the reading of the manufacturing date and expiry date important. Okay, next one, eating the food material after the eating the food material
after the expiry date may spoil your health. ఎప్పుడైతే ఆ ఎక్స్పైరీ డేట్ అయినటువంటి ప్యాకెట్స్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటికల్లీ ద స్పాయిల్ అవర్ హెల్త్ ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ వెన్ యూ బయింగ్ ద ఫుడ్ ఐటమ్స్ ఇన్ ద మార్కెట్, డోంట్ ఫర్గెట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ expiry date. In case eating of food material in the expiry date after the expiry date may be causes the spoil of your health. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఎనీ ఫుడ్ ఐటమ్ ఆన్ యువర్ బయింగ్ ఆఫ్ ద టైమ్ మస్ట్ అండ్ షుడ్ యూ సీన్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ అనేది కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, దిస్ ఇస్ ద టుడే టాపిక్ మా ప్రిజర్వేటివ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్ వన్. ఓకే, హోంవర్క్ వచ్చేటప్పటికి రీడ్ అండ్ రైట్ టైప్స్ ఆఫ్ ప్రిజర్వేషన్. రీడ్ చేసి రైట్ చేసి ఆ టేబుల్ ఆఫ్ ఫామ్ అనేది మీరు రైట్ చేసుకొని అది ప్రిపేర్ అయ్యి అలాగే హోంవర్క్ రైట్ చేసి వాట్సాప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్.